చూస్తున్నాం. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇక ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. అనర్హత ఎమ్మెల్యేల పిటిషన్ కి సంబంధించి పూర్తి వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పు రిజర్వ్ చేసిన నేపథ్యంలో అప్డేట్స్ ప్లీజ్. చంద్రిక, బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. అయితే 8 వారాల్లోగా తీర్పు ఇవ్వాలి అంటూ పిటిషనర్ ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది హరియాణ సుందరం ధర్మాసనాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు స్పీకర్ కార్యదర్శి తరఫున సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింగ్ తన వాదనలు వినిపించారు. నిన్న స్పీకర్ తరఫున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్గి తన వాదనలు వినిపించారు. ఈ రోజు స్పీకర్ కార్యదర్శి తరఫున అభిషేక్ మను సింగ్ అరగంట పాటు తన వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా స్పీకర్ నిర్ణయం తీసుకునేంత వరకు కూడా కోర్టులు ఈ యొక్క స్పీకర్ నిర్ణయంలో స్పీకర్ ను ఆదేశించే అధికారాలు కోర్టుకు లేవు. రాజ్యాంగం కల్పించేటటువంటి హక్కులు స్పీకర్ కి ఎవరు కూడా కాలు రాయడానికి లేదు అంటూ ఈ రోజు మరోసారి స్పీకర్ కార్యదర్శి తరఫున వాదనలు వినిపించినటువంటి అభిషేక్ మను సింగ్ తన వాదనలో వినిపించారు. ఏదైతే స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయంలో ఇప్పటి వరకు కూడా ఎలాంటి తీర్పులు రాలేదు. మణిపూర్ వ్యవహారంలో గతంలో ఒకసారి స్పీకర్ పైన నిర్ణయం తీసుకోవాలని ఇచ్చినప్పటికీ కూడా అది ప్రత్యేకంగా పరిగణించాల్సి ఉంటుంది. అది మణిపూర్ వ్యవహారం పూర్తిగా భిన్నమైంది. రాణా కేసు కూడా పూర్తిగా ప్రత్యేకమైంది. ప్రస్తుత అంశానికి అది సరిపోదు. రాణా కేసులో కోర్టు జోక్యం చేసుకుని అనర్హత విధించింది అంటూ జస్టిస్ గవా ఈ సందర్భంగా గుర్తు చేసిన సందర్భంగా దానికి ఆ కేసు వేరు, ఈ కేసు వేరు. ఇక్కడ అంటే పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పీకర్ ఫిర్యాదు చేసిన వెంటనే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఇచ్చినటువంటి దానికి కూడా సమాధానం చెప్తున్నారు. ఇక్కడ ప్రాసెస్ కంటిన్యూగా జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా హాల్ కాలేదు. కాబట్టి ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలి అన్నది స్పీకర్ కి వదిలేయాలి. తప్పితే స్పీకర్ ఫలానా తేదీలోపే నిర్ణయం తీసుకోవాలన్న ఒక కాల పరిమితి అయితే సుప్రీంకోర్టు కూడా విధించలేదు. గతంలో అందుకు తగినట్లుగానే ఈ యొక్క తీర్పులు కూడా ఉన్నాయన్న విషయాన్ని జస్టిస్ న్యాయవాది అభిషేక్ సింగ్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అయితే మీ దృష్టిలో అసలు రీజనబుల్ టైం అంటే ఏంటి అని కూడా జస్టిస్ గవాయ్ అభిషేక్ మను సింగ్ అని ప్రశ్నించారు. న్యాయవాదులు ఇలాంటి కేసుల విషయంలో వ్యవహరించే విధానం చాలా ఇబ్బందిగా ఉంది అంటూ కూడా విస్మర్పుగా చెప్తూ గతంలో ఇదే అభిషేక్ మను సింగ్ కానీ ముకుల్ రోహత్గి కానీ గతంలో మహారాష్ట్ర కేసులకు సంబంధించి కర్ణాటక ఎమ్మెల్యేల కేసులకు సంబంధించి కూడా పూర్తిగా భిన్నమైనటువంటి వాదనలు వినిపించారన్న అంశాన్ని కూడా జస్టిస్ గవాయ్ ప్రస్తావించారు. సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత న్యాయవాదులు తీర్పు పూర్తిగా మారిపోతుందంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఈ రోజు జరిగినటువంటి విచారణ సందర్భంగా ప్రధానంగా అయితే స్పీకర్ కి ఏమాత్రం కూడా యొక్క కాల పరిమితి విధించడానికి లేదు అన్న విషయాన్ని పదే పదే చెప్తున్నారు. నిన్న కూడా ఇదే అంశాన్ని అభిషేక్ మను సింగ్ ఈ రోజు చెప్పినటువంటి అంశాన్ని నిన్న కూడా ఆయన ముకుల్ రోహత్గి స్పీకర్ తరఫున వాదించినటువంటి ముకుల్ రోహత్గి చెప్పడం జరిగింది. స్పీకర్ కి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కోర్టులు కాలు రాయలేవు. స్పీకర్ నిర్ణయం తీసుకునేంత వరకు కూడా కోర్టులు వేచి చూడాల్సిందే అంటూ చెప్పినప్పుడు స్పీకర్ 4 సంవత్సరాల వరకు కూడా నిర్ణయం తీసుకోకపోతే కోర్టు తన చేతులు కట్టుకుని ప్రజాస్వామ్యం యొక్క నగ్న నృత్యాన్ని చూస్తూ ఉండాలా అంటూ వ్యాఖ్యానించడం జరిగింది జస్టిస్ గవాయ్. అది కూడా మనం చూసాం. ఈ రోజు కూడా అటువంటి వ్యాఖ్యలు చేశారు. పదే పదే అంటే పాడి కౌశిక్ రెడ్డి అదేవిధంగా కేటీఆర్ తరఫున భావించినటువంటి న్యాయవాదులు సీఎం ఏదైతే రేవంత్ రెడ్డి ఎన్నికలు రావు, అనర్హత రేట్ పడదు అంటూ సీఎం అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. దాని ప్రభావం స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై ఉంటుందంటూ చెప్పినప్పుడు ఆ విషయాన్ని ఈ రోజు స్పీకర్ తరఫున వాదించినటువంటి న్యాయవాది ముకుల్ రోహత్గి మరోసారి అసలు అనవసరంగా సీఎం ఎందుకు ఇక్కడ తీసుకొస్తున్నారు,
సీఎం ని కోర్టులో నిలబెట్టాల్సిన అవసరమే ఉంది, అనవసరమైన విషయాల జోలికి వెళ్ళకపోవడం మంచిదని చెప్పినప్పుడు, అంటే నిండు సభలో సీఎం ఈ యొక్క ప్రస్తావన ఫిరాయింపులకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించినప్పుడు అది తన పరిధిలో ఉండేటువంటి అంశం కాబట్టి తను ఎవరు కూడా దీంతో మాట్లాడకూడదు, స్పీకర్ చెప్పుంటే బాగుంటుంది అని మాత్రమే తాము అభిప్రాయపడుతున్నామంటూ రేమా సుందరం పాడి కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది చెప్పడం జరిగింది. అయితే ఆ విషయాలు జరిగి ప్రస్తుతం మేము పోవట్లేదు. అసలు కోర్టుకి స్పీకర్ కి ఆదేశించే అధికారం కోర్టుకు ఉందా లేదా అన్న వాటి వరకే మాత్రం మేము వెళ్తాం. అయితే స్పీకర్ కి మేము విజ్ఞప్తి మాత్రమే చేయగలం, ఆదేశాలు ఇవ్వలేం. అయితే ఆ విజ్ఞప్తి ఏ రూపంలో ఉంటుందనేది కూడా మేము చూడాల్సి ఉంటుంది, ఏ విధంగా ఇవ్వాలని కూడా మేము నిర్ణయిస్తాం. మేము విజ్ఞప్తి చేస్తాం, దానికి స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే తీర్పు మాత్రం రిజర్వ్ చేశారు, 8 వారాల్లో ఇస్తే బాగుంటుందంటూ పిటిషనర్ తరపు న్యాయవాదులు ధర్మాసనానికి కోరటం జరిగింది. మరి ఎప్పటిలోగా ఈ తీర్పు ఇస్తారని చూడాల్సి ఉంటుంది. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.